ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని నామాలకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు తెల్లవారుతూ ఉండగానే ఏ భయము గురించి, ఏ పరిస్థితుల గురించి నీవు ఆలోచన చేస్తూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, నీతో నీ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టము నుంచి కూడా ఈ దినము నీ తండ్రి నిన్ను విడిపించారు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎందరైతే తెల్లవారుచూ ఉండగానే మొట్టమొదటిగా దేవుణ్ణి కలుసుకుంటారో, దేవుని సన్నిధిలో మోకరించి తమను తాము తగ్గించుకుని దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేస్తారో, వారి విషయములో దేవుడు అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నా దేవుడు నేను ఎలా బ్రతికేసినా కూడా నన్ను ఆశీర్వదిస్తాడులే అనుకుంటారు. లేదండి, దేవుడు తన యొక్క రూపములో నిన్ను చెక్కుకున్నాడు గనక తన స్వభావములో జీవించాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే నీలో ఏదైనా సరే దేవునికి విరుద్ధమైంది ఉంటే గనక నీతో నీ తండ్రి ప్రేమగా మాట్లాడుతూ చెప్తున్నారు, అది విడిచిపెట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన నీ తండ్రి నిన్నేం చేశారు? ఈ దినము విడిపించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి వస్తున్న వాగ్దానం ఇది. నీతో దేవుడు మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన అంటున్నారు, చూడండి, నువ్వు భయపడొద్దు. ఏ ఏ విషయాల్లో నువ్వు భయపడిపోతూ ఉన్నావో ఆ విషయాల్లో ఇంక నువ్వు భయపడొద్దు. నీ పక్షమున దేవుడు ఈరోజు నిలబడ్డారు. ఆయన నీ ప్రతి అప్పు బాధల గురించి కానీ, నీ యొక్క కోర్టు కేసులు కానీ, ఇబ్బందులు కానీ, కుటుంబ అనారోగ్య ఏ పరిస్థితి అయినా సరే నువ్వు దేవునికి చెప్పు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. నువ్వు ఎటువైపు నడవాలో దేవుడు తెలియజేస్తాడు. ఏ విధంగా నువ్వు చక్కబెట్టుకోవాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ప్రణాళికతో లక్షల మందిని నడిపించాడండి. అది దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని బట్టే. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఫలింపు ఏ విధంగా పొందుకోవాలో, నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలో, ఎలా పొందుకోవాలో, ఎలా విడుదల పొందుకోవాలో దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. బహుశా నీకు కనిపించకపోవచ్చు మార్గం. ఆనాడు ఇశ్రాయేలీలకు కూడా ఎదుట సముద్రమే తప్ప మార్గం కనిపించలేదు. అయితే దేవుడు ఆ సముద్రంలో సైతం ఆరిన నేలను ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ముందున్న అనేక సమస్యలు దాటడానికి, అనేక ప్రశ్నలు గుండా నువ్వు వెళ్తున్నావు కదా, వాటన్నిటికీ జవాబులు దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఆయన పేరు పెట్టి నేను పిలిచేటట్టు నువ్వు దేవుని సొత్తు కాబట్టి నువ్వు భయపడొద్దు. దేవుని మీద నమ్మిక ఉంచు. నూతనమైన మార్గాలు దేవుడు నీకు కనపరచబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.